ZB9 న్యూస్ కి స్వాగతం. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వాడలను కూడా అంత శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య తో కలిసి ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లో పర్యటించారు. డివిజన్లో జిగ్జాగ్ గా ఉన్న కరెంటు వైర్లను పరిశీలించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, 38వ డివిజన్ కార్పొరేటర్ నీలకంటి రాము, కార్పొరేటర్ యుగేందర్, చీదురల నాగరాజు, మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ, కనకలక్ష్మి, మున్సిపల్ అధికారులు, ముప్ప అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళా స్వశక్తి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మనస వాచ కర్మన నా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు కూడా భాగస్వాములు ఎవరికైనా రాకపోతే ఇక్కడ కార్పొరేటర్కి, నాయకులకి, మేయర్కి, ఇతర ఎవరికున్న సంబంధం ఉన్న అధికారులు తెలియజేసి వారికి వచ్చే విధంగా చేసే బాధ్యత మీరు చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి సంక్షేమం 200 ఉచిత కరెంటు కావచ్చు, మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతారు, ఏడబడతాడా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు, సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమం. ఇలా చదువుకున్న వాళ్ళకి కొలువులు 1,00,000 మందికి ఇచ్చినాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. ఇక్కడ ఆడ కూడా మీ పిల్లలను పంపించండి, స్కిల్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యా విధంగా 250 కోట్లతో స్కూల్ కడతా ఉన్నాం, ఏటీసీ కట్టినాం, పీజీ కాలేజీలు మంచి కడతా ఉన్నాం, అనేక స్కూల్ తీసుకొస్తా ఉన్నాం. పిల్లలను బాగా చదివించాలి. దాంతోపాటు వ్యాపారం పెట్టుకోవడానికి ఈ నుంచి ఆడదాకా అద్భుతమైన వ్యాపార కేంద్రాలు కడతా ఉన్నాం, అద్భుతమైన నగరంగా మారుస్తాం. మనం అందరం కలిసి రామగుండాన్ని చూడడానికి ప్రజలు రావాలి, ఇక్కడ నివాసం ఉండడానికి రావాలి. ఆ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 2 ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నాం. త్వరలో రామగుండంలో పెద్ద పవర్ ప్లాంట్స్ వస్తాయి. ఇప్పటికి 3 లక్షల జనాభా ఉంది, ఇంకో 2 లక్షల జనాభాను పెంచే కార్యక్రమం చేద్దాం. ఆ 2 లక్షల మంది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈడ ఇల్లు భూమి కొనుక్కోవాలంటే కాస్ట్లీ అయింది, సింగరేణి భూమి. ఈడ రిటైర్ అయ్యారు, ఈడ సబ్బు సంపాదించారు, పోయి మంచిర్యాల లేకుంటే కరీంనగర్ల, సిద్దిపేట దాకా లేకుంటే ప్రతి పల్లెలో ఇల్లు కట్టుకున్నారు. వెళ్తాం, మీరు చెప్పండి. మంచిగా అవుతా ఉంది, రామగుండం మంచిగా అవుతా ఉంది, మంచి దారులు అవుతా ఉన్నాయి. మళ్ళీ రాండి, ఈడ ఇల్లు కట్టుకుందాం. ఈడ పని చేసిన ఊరు, ఈడ బతికిన ఊరు, ఈ ఊళ్ళోనే ఉందామని అందరిని ఆహ్వానించండి. ఇవాళ 3 లక్షలు ఉన్న జనాభాని 5 లక్షలు చేద్దాం, ఈ నగరాన్ని మహానగరంగా చేద్దాం. అద్భుతమైన ప్రాధాన్యత. మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని, మన నగరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరిని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో ముఖ్యంగా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వార్డుకు సంబంధించి చాలా మంది కూడా చెత్త అంతా తీసుకొచ్చి ఆ రోడ్డు చివరన వేస్తూ ఉన్నారు, లేదంటే రోడ్డు మధ్యలో వేస్తూ ఉన్నారు. మన అక్క చెల్లెలు మీరందరూ కూడా మీరు ఉదయమే లేచి మన ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటారు, మన వాకిలు కూడా శుభ్రంగా ఊడ్చుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉదయమే మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ
మన ఇల్లు మన వాకిలి ఎంత శుభ్రంగా ఉందో మన వాడను కూడా అంతే శుభ్రంగా అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లె మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన ఆర్పీలు తర్వాత అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మహిళా సోదరి మనలందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ చేసేందుకు ఆటో ట్రాలీ వస్తుంది. ఆ ట్రాలీలో మాత్రమే మనము చెత్తకు సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఉదయం ఆ ట్రాలీకి ఇస్తే వాళ్ళే తీసుకెళ్లి ఊరు బయట వేస్తారు. కానీ మీరు ఇళ్లలో వేయడం వల్ల ఈరోజు అనేక మందికి చాలా డిఫరెంట్ గా చాలా రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే మీకు తెలియకుండానే మీరు వేసే చెత్త ఏదైతే అది మొత్తం మురిగిపోయి ఆ స్మెల్ తోటి మీకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ మిగతా రోగాలు కానీ వచ్చి ఇబ్బందులు పడతా ఉన్నారు. మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మారదోలాలంటే అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు రాముకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహించే కార్యక్రమం అందులో భాగంగానే 99 రోజులే తొందరగా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు 38వ తేదీ నుంచి కాలనీలో స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు గతంలో వచ్చిన ఒక 16 బుకింగ్స్ వచ్చినాయి మేడం. మళ్ళీ కూడా చాలా ఉంటాయి ఇంకా ఇచ్చేది. అవన్నీ కూడా ప్రాపర్గా ఇంటింటికి తిరుగుతూ జెన్యున్గా అవన్నీ సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది.